ఆర్టీసీ అధికారుల అత్యుత్సాహం ఓ కార్మికుని ప్రాణం బలి తీసుకుంది. మరో 2 రోజులైతే గౌరవంగా పదవి విరమణ చేయాల్సిన ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో చనిపోయాడు. చివరి క్షణాల్లో కూడా ప్రయాణికుల సంక్షేమాన్ని మర్చిపోకుండా బస్సును పక్కకు ఆపి కన్నుమూశాడు. ఇక అధికారుల తీరును తప్పుపడుతూ ఆర్టీసీ కార్మిక సంఘాలు డిపో ముందు బైఠాయించారు. వీరి ఆందోళనకు సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి కూడా మద్దతు తెలిపారు. మరో 2 రోజులైతే పనిచేస్తున్న సంస్థ నుండి గౌరవంగా వెళ్లాల్సిన ఉద్యోగి గుండెపోటుతో చనిపోయిన ఘటన నల్లగొండ జిల్లాలో సంచలనం రేపింది. నల్లగొండ జిల్లా చండూరులో డ్యూటీలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ కొప్పోలు విష్ణు విధి నిర్వహణలో ఉండగానే చనిపోయాడు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్టీసీ డ్రైవర్ విష్ణుకి సెలవివ్వకుండా వేధిస్తున్నారని, అందుకే ఒత్తిడికి లోనై విష్ణు చనిపోయాడంటూ నల్లగొండ ఆర్టీసీ డిపో ముందు కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. వీరి ఆందోళనకు సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి కూడా మద్దతు తెలిపారు. పదవి విరమణ విషయాన్ని అందరికీ చెప్పుకున్నారు విష్ణు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇంతలోనే గుండెపోటు రూపంలో ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. గతంలో ఎన్నోసార్లు విష్ణు ఆర్టీసీ సీఐ లావణ్యను సెలవు కావాలని కోరినా నిరాకరించడంతో ఆయన చనిపోయారంటున్నారు బంధువులు. ఆర్టీసీ యూనియన్ సంఘాల ఆధ్వర్యంలో నల్లగొండ డిపో ముందు మృతదేహంతో ఆందోళనకు దిగారు. నిన్న 4 డ్రైవర్లను బలవంతంగా సెలవులు ఇంటికి పంపిరు తప్ప ఈ ఆరోగ్యం బాలేదు, నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నటువంటి ఈ వ్యక్తికి సెలవు ఇవ్వని పరిస్థితి నిన్న తప్పని పరిస్థితిలో నిన్న అతను నైట్ అవుట్ వెళ్ళడం జరిగింది. మరి అదే నైట్ అవుట్ లోనే అక్కడే చనిపోవడం జరిగింది. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఈ మృతికి కారణమైనటువంటి వేధింపుల కారణమైనటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆవిడని సస్పెండ్ చేయాలనేది, ఆమె ఎంత ఇన్హ్యూమనో, ఎంత మానవత్వం లేని మనిషి, ఎంత వేధిస్తుందో మీకు స్పష్టంగా చెప్తారు. సెలవు ఇవ్వమంటే అన్నాడు. ఉదయం లేచినాం, మామూలుగా వస్తున్నాం ఆనించి, ఆగు రాగు టికెట్ కొట్టకన్నాడు. బండి ఆఫ్ చేసిండు, పక్కకు పెట్టిండు. సీట్ ఇవ్వన్నాడు, సీట్ ఇచ్చిన దాని మీద పండుకుండు. దాని మీద పండుకొని ఇక ఫోన్ ఇచ్చిండు, ఇంకా నాకు ఫోన్ చేయాలి కొడుకుకు. ఇక హాస్పిటల్కి వచ్చేవరకే ఇక డాక్టర్ చూసాడు, ఇక అయిపోయింది, నాడి కొట్టుకుంటలేదని చెప్పిండు. ఆర్టీసీ తోటి ఉద్యోగులు సెలవివ్వకుండా మానసిక ఇబ్బందులకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు యూనియన్ నేతలు.